అమరావతిలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించి వివిధ నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు. అమరావతి నిర్మాణాల గురించి మంత్రి నారాయణ తోటి మంత్రులకు వివరించారు. రాజధాని నిర్మాణ పనితీరుపై హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి అమరావతిలో 4000 ఇళ్లు కట్టి ప్రభుత్వానికి అందజేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ముందు చూపుతో ప్రపంచ స్థాయి రాజధాని రూపుదిద్దుకుంటుందని, వైసీపీ నాయకులు ఇక్కడికి వస్తే అమరావతి అభివృద్ధి ఏంటో చూపిస్తామని మంత్రి అనిత కామెంట్ చేశారు. అందరూ గర్వించేలా, భావితరాలకు మంచి భవిష్యత్తుండేలా అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని మంత్రులు వ్యాఖ్యానించారు. ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకుని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటాది అని చెప్పి కల్లబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్ గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళా అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈ రోజు మళ్ళా తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈ రోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిజిటలైజ్ గా చూడడం జరిగింది. ఈ రోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలా మంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి